అడుగు అడుగున సమస్యలన్నీ సృష్టించిన సవాలుగా స్వీకరించిన మహర్షి, నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడిన తపస్వి ఆయనే మనందరి శ్రీ 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 ఆదిత్య పరశ్రీ స్వామి. గొప్ప వ్యక్తులు చెప్పిన మాట ఏంటంటే ఇంటిని గెలిచి రచ్చగెలవమన్నారు. కానీ స్వామీజీ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తర్వాతనే సొంత ఊరిని గెలిచాడు. ఆ క్రమంలో ఆయన నిలదొక్కుకున్న తీరు ఎందరికో ఆదర్శం. హైందవ పరిరక్షకునిగా, సనాతన ధర్మ రక్షకునిగా భారతదేశ ఖ్యాతిని, కీర్తిని దేశ నలుమూలల తన మాటలతో, బోధనలతో, జ్ఞానంతో కోట్ల మందిని చైతన్యపరుస్తున్న ఆదిత్య పరశ్రీ స్వామి గారు మన ప్రాంతానికి చెందిన వారు కావడం అదృష్టంగా భావిస్తున్నాం. ముగ్గురమ్మల మూల కుటుంబం ప్రతిష్ఠించి అందరికీ విలసిల్లుతున్న అద్భుత కుంభాద్రయ క్షేత్రాన్ని నిర్మించడం నిజంగా లోక కళ్యాణంలో భాగంగానే అని మేము భావిస్తున్నాం. స్వామి గారికి జగ్లే ఆత్మీయ సమ్మేళనం తరపున సాదర స్వాగతం పలుకుతూ అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని మనందరం కూడా శ్రద్ధగా వినాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? నిజం చెప్పండి, బాగున్నారా? దండం పెట్టుకోండి. రెండు చేతులు జోడించి దండం పెట్టుకోండి. శ్రీ విద్యాం పరిపూర్ణ మేరు శిఖరే బిందు త్రికోణే స్థిత వాగీషాది సమస్త భూత జననీం మంచే శివాకారకే కామాక్షీం కరుణా రసార్ణవమయీం కామేశ్వరాంకస్థిత కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఈనాటి శుభ సాయంత్రమున మనమందరం ఇక్కడ ఒక వేదిక మీద కలవడం మన యొక్క అదృష్టం, సుకృతం. ఈ సుకృతాన్ని మనకందరికీ పంచి భాగస్వామ్యం చేసినటువంటి భరతమాత యొక్క ఆత్మ, భరతమాత యొక్క ప్రాణం, భరతమాత యొక్క అత్యున్నతమైనటువంటి గౌరవం, అది కేవలం విజ్ఞాన శిరోమణులకు మాత్రమే అర్థమయ్యేటటువంటి తత్వ దర్శన సత్యం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వారి యొక్క ప్రాతినిధ్యంతో, వారి ప్రోద్బలంతో ఈనాడు మనమందరం ఇక్కడ కలిసాం. ఈ హిందూ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం లోపల సంఘం యొక్క ప్రాధాన్యత చాలా ఉంది కాబట్టి మనమందరం ఇక్కడ కలిసాం. ఒకసారి మనసు పూర్తిగా గట్టిగా సంఘ ప్రతినిధులకు గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఇంకా గట్టిగా. ఈ వేదికను అద్భుతమైనటువంటి అలంకరణ ప్రాయుక్తంగా నిలిపినటువంటి పూజ్యశ్రీ పంచమ సిద్ధలింగేశ్వర మహాస్వాముల వారికి ప్రణామాలు తెలియపరుస్తూ వారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. చూడప్ప, జల్దీ పిలిస్తే మన ఇంటి అల్లుడే చక్కగా రాడు. పిల్లనిచ్చటం, కట్నం కూడా ఇచ్చటం, జమ్మున ఫోన్ చేస్తే రాడు. ఇంతటి మహా తపస్సులు పిలవగానే మన కోసం సమయం ఇచ్చారా లేదా? వారు ఇక్కడికి వచ్చారంటే ధర్మదేవత ఇక్కడ వచ్చినట్లు లెక్క. సాధువుల యొక్క సత్యం, సాధువుల యొక్క గొప్పతనం మానవ దృష్టికి అర్థం కాదు. స్వాములు వచ్చిండ్రు పోయినరుపా, మాకొచ్చింది ఏందంట అని మీరు అనుకుంటారు. ఈ జగతిలో ఏదే కానీ ఊరకే రాదు. అన్నీ ఊరకే వచ్చేటట్టుంటే మనకి ఇన్ని కష్టాలు ఎందుకు వస్తుండే? ఈ వేదికను పావనం చేసి మిమ్మల్ని అందరిని ఆశీర్వాదం చేయడానికి పూజ్య స్వామివారు వచ్చారు.
అలాగే మన గ్రామ సర్పంచ్ పెద్దలు ఇక్కడ ఉన్నారు, సంఘ ప్రముఖులు ఉన్నారు. ఇదంతా మన యొక్క భాగ్యం, మన అదృష్టం. అలాగే ఈనాటి ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, అది చెప్పకన్నా ముందు ఒక చిన్న మాట. ఇంతకుముందు నా గురించి నా పరిచయం చేశారు. పరిచయం చేసినటువంటి పెద్దలకు మనసుపూర్తిగా త్రికరణ శుద్ధిగా నేను అభినందనలు తెలియపరుస్తున్నాను. ఇది మొట్టమొదటి వేదిక, నా గురించి చెప్పినటువంటి ఒకే ఒక్క వేదిక ఇదే. ఎన్నో సభలు చేశాం, ఎన్నో కార్యక్రమాల్లో పాలు పంచుకున్నాం, పెద్ద పెద్ద కార్యక్రమాల్లో పాలు పంచుకున్నాం, చిన్న చిన్న కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకున్నాం. ఎంతసేపు ఉన్నా ధర్మం ధర్మం ధర్మం, దేవుడు దైవం 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 కొట్లాడుకోవడమే సరిపోయింది. నా గురించి చెప్పినటువంటి ఒకే ఒక్క సందర్భం ఇదే. ఇంతవరకు ఎవరు చెప్పలేరు నా గురించి. ఫలానా ఊరు, ఆయన నేపథ్యం ఏమిటి, ఆయన ఏం చేసిండు, ఎట్లా ఉండడని ఏ ఒక్కరు కూడా చెప్పలేదు. మరి చెప్పాలని వాళ్ళకి అనిపించలేదా, భగవంతుడు కూడా వాళ్ళకి ఆలోచన కలిగించలేదు, తెలియదు. కాబట్టి వాస్తవంగా వారు నా గురించి చెప్తుంటే నా రోమాలు నిక్కబుడిచాయి, గూస్ బంప్స్ వచ్చినాయి మొత్తం. అంటే నాలో కూడా ఇది గుర్తించే వాళ్ళు ఒకరు ఉన్నారనిపించింది. ఇంతవరకు అయితే ఎవరు గుర్తించలేదు. కాబట్టి ముఖ్యంగా జక్లేర్ గ్రామానికి, అలాగే ఈ వేదిక కోసం శ్రమించినటువంటి వాళ్ళందరికీ నా మనసు పూర్తిగా, నా తపశ్శక్తితో, నా మంత్రశక్తితో వాళ్ళందరికీ అష్టైశ్వర్య ప్రాప్తిని ప్రసాదించి ఆశీర్వాదం చేస్తున్నాను. ఇంకొక చిన్న మాట, ఈ జక్లేర్ ఈ వేదిక మూలకంగా ఒక ఆశీర్వాదం అనుకోండి, ఒక హామీ అనుకోండి, త్వరలో ఈ జక్లేర్ మండలం కావాలని కూడా నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మనది జక్లేరు మండలం కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. అన్నిటికన్నా గొప్ప గుర్తింపు ఏంటంటే పెద్ద రహదారి మనకుంది. కాబట్టి తప్పకుండా ప్రముఖులు దీన్ని గుర్తించి, పెద్దలు దీన్ని గుర్తించి దీన్ని మండలంగా ప్రకటిస్తారని కోరుకుంటూ, ఎందుకోసమంటే మా కొండయ్యన్న ఈయనే కూస్తున్నాడు. మా అన్న సేవలు మన సమాజానికి, మన ధర్మానికి చాలా ఉన్నాయి. అటువంటి పెద్దల యొక్క మనసులో పడితే ఇది పెద్ద విషయం కాదు. ఇది ఈ వేదిక మూలకంగా ఒక చిన్న ఆశీర్వాదం అనుకోండి, పెద్ద ఆశీర్వాదం అనుకోండి. ఈనాటి ముఖ్య ఉద్దేశం ఏమిటి? హిందూ ధర్మ సమ్మేళనం. మనమంతా హిందువులమా? గట్టిగా చెప్పండి, హిందువులమా? నాకు డౌట్ వస్తుంది. ఎందుకు డౌట్ వస్తుందంటే చెప్తా. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ వాహిని, దుర్గా వాహిని, మాలాంటి సాధువులు, సత్పురుషులు, ఇటువంటి పీఠాధిపతులు, మఠాధిపతులంతా కూడా ధర్మాన్ని కాపాడండి, ధర్మాన్ని కాపాడండి, ధర్మాన్ని కాపాడండి, ధర్మాన్ని కాపాడండి అంటే మీరేమనుకుంటున్నారంటే వీళ్ళంతా కాషాయవాదులు, వీళ్ళంతా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళంతా మతోన్మాదులు అంటే మీకు ఈ సైకాలజీ రావడానికి కూడా కారణం ఉంది లేండి. కానీ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మేము ధర్మం కాపాడమని ఎందుకోసం అంటున్నామంటే, ధర్మం గనక కాపాడకపోతే గాజులు లేని సంసారం చూడవలసి వస్తుందో ఏమో అని ఒక భయం. ఆల్రెడీ రోలు రోకలు లేని కాపురాలు చూస్తున్నాం, ఇస్రాయిల్ లేని కాపురాలు చూస్తున్నాం, శాట జరగని కాపురాలు చూస్తున్నాం, రోకలి పోటు లేని కాపురాలు చూస్తున్నాం. అని వాయ్ కలికుండ లేని కడపలుండే, ఇప్పుడు కూరటమ్మ లేని కడపలు జమైనాయి. కలికుండ లేని కాపురాలు వచ్చిన ఆల్రెడీ. ధర్మశాస్త్రాల ప్రకారంగా పెద్దలు ఏమి నమ్ముతున్నారంటే కలికుండ లేని కడప, కలికుండ లేని కొంప శ్మశానంతో సమానం అని చెప్తుండ్రు పెద్దలు. ఇప్పుడు మీకు కలికుండ అంటే ఏంటో కూడా తెలియదు చాలా మందికి. ఈ పిల్లలకు అడిగితే చెప్తారా? వెబ్ గ్రైండర్ అంటే ఏమిటి, ప్రెషర్ కుక్కర్ అంటే ఏమిటి, ఎలక్ట్రికల్ కుక్కర్ అంటే ఏంటో అని చెప్తారు వాళ్ళు. దాన్ని పరిచయం చేసినోడెవడు? మన ఋషులు పరిచయం చేయలే.
మన గురువులు పరిచయం చేయలే, మన పెద్దలు పరిచయం చేయలే. ఎవడు పరిచయం చేశాడు? పరిచయం వాడు చేశాడు. ఇప్పుడు వాడేమంటున్నాడో తెలుసా? ఎలక్ట్రికల్ కుక్కర్లు వాడితే క్యాన్సర్లు వస్తున్నాయంట. మన కలికుండ వల్ల సైడ్ ఎఫెక్ట్ ఉందని ఎవడన్నా చెప్పాడా? మన ఇస్రాయ వలన, మన రోకలి వలన, మన చాటపోటు వలన ఇబ్బందులు వచ్చాయి, నష్టపోయారని ఎవరైనా చెప్పారా? ఆ కాలంలో టెక్నాలజీ లేదు కదా స్వామి, వాళ్ళకు కరెంటు కూడా లేదు కదా, అందుకే చాటతోన చెరుక్కొని తిన్నారు, ఇస్రాయితోన ఇసురుకొని తిన్నారు, రోకలతో రోట్లేసి దంచుకొని తిన్నారులే స్వామి. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది కదా, ఇట్లా బటన్ ఒత్తితే గిర్ర తిరుగుతుంది, చట్నీ బయటికి వస్తుంది. ఒక మంచి డాక్టర్ ఇక్కడ ఎవరైనా ఉండవచ్చు గాక, డాక్టర్లు ఎవరైనా ఉంటే ఆర్ఎంపీ డాక్టర్లు కానీ ఇంకా ఏదైనా సంస్థకు సంబంధించిన డాక్టర్లు ఉంటే వేదిక మీదకి వచ్చి చెప్పండి. వెబ్ గ్రైండర్లో రుద్దిన చట్నీ ఆరోగ్యానికి మంచిదని ఒక్కరిని వచ్చి నిరూపించమనండి. ఒక్కరిని. ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టుకొని తిన్న తిండి వల్ల మన శరీరానికి లాభాలు ఉన్నాయి అని ఒక్కరిని వచ్చి చెప్పమనండి. ఒక్కరిని. మన భారతీయ ఋషి, మన గురువు, మన సాధువులు, మన సత్పురుషులు జ్ఞానం లేని దద్దమ్ములు కాదు. ఆత్మతో సంభాషించిన ఘనత మనకొక్కరికే ఉంది ప్రపంచంలో. మనోవిజ్ఞానంతో, జ్ఞానయోగంతో చర్చించి ప్రకృతితో మాట్లాడారు మన వాళ్ళు. ప్రకృతి చెప్పింది, అవును, ఏది ఎలా తింటే మన ఆరోగ్యానికి మంచిది, నీ వరకే మంచిదని చెప్పలేరు. రేపు నీ నుండి ఒక సంతానం వస్తుంది, నీ నుండి ఒక వంశం వస్తుంది, నీవు ఒకరిని పుట్టిస్తావు కాబట్టి నీ రక్తం గట్టి ఉండాలి, నీ ఎముక గట్టి ఉండాలి, నీ పిడి గట్టి ఉండాలని చెప్పి మన పెద్దలు ఏమి తింటే మంచిదో అదే తిన్నారు, చచ్చిపోయినరు. మనం ఏం చేసినాం? వీళ్ళకేం తెలియదు, వీళ్ళే చదువుకునిలేరు, వీళ్ళంతా మోటోళ్ళు అని వాళ్ళని పక్కకెట్టినాం. మనం ముందుకు వచ్చినాం, మన రాజ్యం అని చెప్పి వచ్చినాం. కానీ గల్లీకి ఒక హాస్పిటల్ ఓపెన్ అయింది, సందుకు ఒక మెడికల్ స్టోర్ ఓపెన్ అయింది. ఎవరికి వచ్చిన సంత ఇదంతా? ఇప్పుడు ఎవడు శానా, ఎవడు దడ్డాడు? అది మా బాధ. హిందూ ధర్మం అంటే ఈయన ముడిపడి ఉన్నది. హిందుత్వం అనేది కేవలం ఒక ప్రాంతానికి, ఒక జాతికి, ఒక కులానికి, ఒక వర్గానికి, ఒక దేశానికి సంబంధించింది కాదు. హిందుత్వం అంటే పర్యావరణ సిద్ధాంతం, హిందుత్వం అంటే ఖగోళ విజ్ఞానం, హిందుత్వం అంటే మనోవిజ్ఞానం, హిందుత్వం అంటే సర్వం సమస్తం. ఏంటి? గడ్డి నుంచి మొదలుకొని, గడ్డి రేణువుల నుంచి మొదలుకొని గగనతలంలో వరకు ఉపయోగపడేటటువంటి ఏకైక ధర్మం. ఎటువంటి ధర్మం? వితౌట్ సైడ్ ఎఫెక్ట్. మన ఋషి ఒకటి ప్రతిపాదించాడంటే దానివల్ల ఎటువంటి అనర్థం లేనిదై ఉంటే తప్ప దాన్ని ప్రమోట్ చేసిలేడు మన ఋషి. అది ధర్మం అంటే, అది మేము కాపాడమంటుంది తప్ప. చాలామంది మధ్యలో అంటారు వీళ్ళంతా మనువాదులు అండి. ఏం చేసిండు మనువు? ఎవని కొంప నాశనం చేసిండు, ఎవని కొంపలు కొట్టుకొచ్చిండు? మనువు చెప్పినటువంటి ధర్మం ఎవరికైనా సరి అయిన ధర్మంలో తెలుసా? ఏ మనుస్మృతి చదువుతున్నారు మీరు? ఏ మనుధర్మ శాస్త్రం చదువుతున్నారు మీరు? ట్రాన్స్లేట్ చేసిన మనుధర్మ శాస్త్రం చదివారు. కుతంత్రంతో కావాలని లేనివి చేర్చి రాసినటువంటి మనుధర్మ శాస్త్రం మీరు చదువుతున్నారు. అసలైన మనుధర్మ శాస్త్రం, మనుస్మృతి కావాలంటే నాతోనికి రారు, నేను చదివి చూపిస్తా. మా బాధ అంతదే. ఏమిటి? గాజులు లేని సంసారం ఈ దేశంలో ఉండకూడదు అన్నదే మా యొక్క లక్ష్యం. నష్టన బొట్టు లేనటువంటి సంసారం రాకూడదు అన్నదే మా లక్ష్యం. సిగలో పూలు పెట్టలేనటువంటి వీర వనిత ఈ దేశంలో ఉండకూడదు. సిగలో పూలు పెట్టుకోవాలి, మెళ్ళో మంగళసూత్రం వేసుకోవాలి, కాళ్ళకు మెట్టెలు పెట్టుకోవాలి, పట్టీలు వేసుకోవాలి, కాళ్ళకు పారాని పెట్టుకోవాలి, పసుపు పెట్టుకోవాలి, చేతికి గోరింటాకు పెట్టుకోవాలి, నష్టన 3 బొట్లు పెట్టాలి, ముక్కుకు ముక్కు పుల్ల పెట్టాలి, చెవిలో కమ్మలు పెట్టాలి. దగదగలాడుతున్న మహాలక్ష్మి లాంటి సువాసిని ఉండే దేశం కావాలన్నదే మా కళ. ఒకవేళ గాజులొద్దు, కమ్మలొద్దు, పూలొద్దు, గాజులొద్దు, పో నీ ముఖం మీద మనువే, మేము కింది నుండి మీకు ఒకే కలర్ బట్టలు వేసుకొని తిరుగుతాం అనుకుంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, దట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ద వరల్డ్.
ఆడ జరిగింది గదే. అట్లనే ఇక్కడ సేమ్ అటువంటిది ఇక్కడ కావాలనుకుంటే మీ ఇష్టం. భారత రాజ్యాంగమే చెప్పింది కదా, భావ ప్రకటన స్వేచ్ఛ. మీ స్వేచ్ఛ మీ ఇష్టం. మీ ఎంక కష్టం మీరు తింటారు, మీ తిండి మీరు తింటారు, మీ బట్ట మీరు కడతారు. మీ కడుపులకు మేమైనా అడ్డం పుట్టినామా? లేకపోతే మేమైనా మీకు తెచ్చిస్తున్నామా? మేము చెప్పేది ఒకటే, ఏమిటి? మాలాక 3 గంటలు జపమాల పట్టుకొని వేసిన ఆసనం తీయకుండా 3 గంటలు మనోవిజ్ఞానంతో లయమై ప్రకృతితోటి సంభాషించేటటువంటి జ్ఞానవంతులు మీరైతే మీ మాట మేమింటాం. లేదా భవిష్యత్తునే దర్శించినటువంటి బ్రహ్మంగారి లాంటి సాధుత్వ ధర్మంలో మీరున్నారు స్వామి, మీ మాటనే మేమింటాము అని మీరు చెప్తారా, నేను చెప్పాలా? చెప్పండి. మేం చెప్పిందే మీరు వింటారా? లేకపోతే మీరు చెప్పింది నేనేనల్లా? నేను చెప్పింది మీరు వింటారు కదా. అయితే ఒక చిన్న మాట ఏమిటో చెప్పనా? ధర్మాన్ని కాపాడండి. ఎట్లుంటుంది ధర్మం? ఏడుంటుంది ధర్మం? పరాశ్రీ స్వామి లాకుంటుందా? లేకపోతే ఈయన లాకుంటుందా? ఇంకోరు లాకుంటుందా? ఇంకోరు లాకుంటుందా? ధర్మానికి రూపం లేదు. మంచినీళ్ళలాక నీళ్లు దేంట్లో పోస్తే ఆ కలర్ రూపంలో నీళ్లు మారినట్లనే ధర్మాన్ని ఎవరు ఎలా అన్వయం చేసుకుంటే అలాగే ప్రతిఫలం ఇస్తుంది. అది మన ఋషులు ఎప్పుడో మనకు చెప్పారు. ఏమని? చూడు, ఈమె నీ చెల్లెలు. నీ చెల్లెలు నీకు గౌరవించి ప్రణమిల్లేది తల్లితో సమానం తప్ప కోరి పొందేది కాదు. అందుకే నీ చెల్లెలి చేత రాఖీ కట్టించుకొని ఆమెని నీ సోదరుల భావించుకొని ఆమెకు నీకు మధ్యలో మాతృత్వ భావనతో ఉండమని చెప్పింది ధర్మం. అది ధర్మం. నష్టను బొట్టు పెట్టడం అన్నది కేవలం అలంకారం కాదు, మనోనిగ్రహమునకు మూలమైనటువంటి ఔషధం. అందుకే బొట్టు పెట్టుకో అని చెప్పింది. అది ధర్మం. రోజు భగవంతునికి మొక్కడం అన్నది సామాజికమైనటువంటి సమరసత, అలాగే మనిషిలో మనిషికి ఉండేటటువంటి ధర్మాన్ని సుస్థిరంగా నిలబెట్టేటటువంటి కోణం. కాబట్టి దినాం గుడికోమని చెప్పారు. ఈ ప్రపంచానికి అన్నిటికన్నా గొప్పదైనటువంటి అవసరం దేనితో ఉందంటే గోమాతతో ఉంది. గోవుని కాపాడమని చెప్పారు. అది ధర్మం. మీరు చేయవలసింది ఇదే. ధర్మాన్ని కాపాడడమే కాదు, ధర్మానికి అన్యాయం కలుగుతున్నప్పుడు కూడా ప్రశ్నించాలి. మన సేన్కాడు ఎవడన్నా వచ్చి జానెడు గెట్టు నడికితే మనం ఊకుంటామా? ఎకతకైతే ఓనిగొట్టి చంపుతాం, మనమని చచ్చిపోతాం. ఇవన్నీ మనకు పెద్దలు ఏ పెట్టుబడి లేకుండా మనకు ప్రసాదించిపోయారు. మనం గోవుని పూజించుకుంటాం, గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం, దండం పెట్టుకుంటాం, మనం బొట్టు పెట్టుకుంటాం, మనం పూలు పెట్టుకుంటాం, గాజులు వేసుకుంటాం, మెట్టెలు పెట్టుకుంటాం. మొగోడు నడుముకు మొలతాడు కడతాడు, బొట్టు పెట్టుకుంటాడు, తిరుగుతాడు. ఇదంతా మనకు ధర్మమే. అవతలోడు చేయమంటాడు, బొట్టు తీసేయమంటాడు, గాజులు తీసేయమంటాడు, పూలు తీసేయమంటాడు, పుస్తె తీసేయమంటాడు, మెట్టెలు తీసేయమంటాడు, గోవును పూజించొద్దంటాడు, గోవును చంపుకొని తింటానంటాడు. అటువంటి వాళ్ళని ఎదిరించాలా వద్దా? ఎదిరించాలా వద్దా? ధర్మం అంటే గిదే. దేవుని పూజించడం ధర్మం, దేవిని మొక్కొద్దు అన్నది అధర్మం. గోవుని పూజించేది ధర్మం, గోవును తింటానన్నది అధర్మం. ఏందయ్యా ధర్మం అంటే గిదే. మేమేమని చెప్పినాం? మా దేవుళ్ళని మేము పూజ చేసుకుంటాం అప్ప, మా దేవుళ్ళని మేము పూజ చేసుకుంటాం, మా బతుకులు మేము బతుకుతాం, మా జీవన విధానంలో మేము ఉంటామని మేము బతుకుతున్నాం. ఎవరు ఈ దేశం మీదకి వచ్చి మళ్ళీ మన దేవుళ్ళని అంతా రాళ్ళ అంటారు, సైతాన్లా అంటారు, దయ్యాలు అంటారు. అవునప్ప, మేము మా దేవుళ్ళని దయ్యాలనే పూజించుకుంటాం, రాళ్ళనే పూజించుకుంటాం. నీకొచ్చిన నొప్పి ఏమిటి? నీకొచ్చిన బాధ ఏమిటి? నీ దేవుడు గొప్ప అయితే నువ్వు పూజించుకోప్ప, మాకొచ్చినది ఏమిటి? ఇటువంటి అధర్మపరమైనటువంటివి ఎక్కడన్నా కనబడినా, ఎక్కడన్నా జరిగినా దాన్ని ప్రశ్నించడమే ధర్మం. అది ఏ హిందూ ధర్మం. హిందూ సమ్మేళనం అంటే అదే. మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిపించి రామాయణం, మహాభారతం, భాగవతం చెప్పడం పెద్ద విషయం కాదు. జక్లేర్ ప్రాంతం నందు హిందూ సమ్మేళనం పెట్టాము. అక్కడికి 2 స్వామీజీలు వచ్చారు, కొందరు ప్రముఖులు వచ్చారు. ఏం చెప్పిరి, ఏం నేర్చుకొని వస్తురి? గుడియన్లో అడిగిండ్రు అనుకుందాం, లేకపోతే కాసారం వాళ్ళు అడిగింది అనుకుందాం, పాత్రసేడు వాళ్ళు అడిగింది అనుకుందాం. వాళ్ళు కూడా వచ్చి ఉంటారు, దగ్గరలోలే కాబట్టి. ఏం చెప్తారు మీరు? చూడప్ప, మన గుడి జోలికి ఎవడన్నా వస్తే, మన దేవుళ్ళని ఎవడన్నా ఏమనంటే, మన స్త్రీలు బొట్టు పెడుతుంటే బొట్టు పెట్టొద్దని ఎవడన్నా చెప్తే వాళ్ళని ఎదిరించాలంట, వాళ్ళని ప్రతిఘటించాలంట. అదే హిందూ ధర్మం అంట అని చెప్పాలి. ఇంకో మాట కూడా చెప్పాలి.
మేము భారత్ మాతాకి జై అంటాం. మేము భారత్ మాతాకి జై అంటాం. ఎందుకంటే ఈ దేశం మా తల్లి. నాకు జన్మనిచ్చింది జోగు బాలమ్మ మాయమ్మ. ఆ జోగు బాలమ్మకు జన్మనిచ్చింది దేవమ్మ అని నింగంపల్లి. ఆ దేవమ్మకు జన్మనిచ్చింది కొల్లంపల్లిలో ఇంకొక తల్లి. ఇటువంటి కోట్ల తల్లులకు జన్మనిచ్చింది భారతమాత. కాబట్టి భారత్ మాతని మేము తల్లి అని పూజిస్తాం. కాదు 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 భరతమాత నీ తల్లి కాదు, భరతమాత ఇంకోటి అన్నవాన్ని ప్రశ్నించమని చెప్పింది హిందూ ధర్మం. ఈ వేదిక అదే చెప్తుంది ఈరోజు మీకు. నేను అదే చెప్తున్నాను, స్వామీజీ అదే చెప్పాడు, పెద్దలు అదే చెప్తున్నాడు. ఏంది హిందూ సమ్మేళనం? ఎందుకు హిందువులు సంఘటితం కావాలంటే భరతమాతకు జై అనకుండా భరతమాతను నిందించేవాన్ని ప్రశ్నించడానికే మనమందరం సంఘటితం కావాలి. మేము చెప్తున్నది అదే, మేము ప్రసంగిస్తున్నది అదే. అంతే తప్ప దారిన పోయేటోని గెలికి, దారిన పోయేటోని కొట్టి, దారిన పోయేటోని తిట్టి ఆ కంపంతం మన నెత్తిమినేసుకునే వాళ్ళం మనం కాదు. మనం ఎవరి జోలికి పోవద్దు. ఎవరి జీవితాలు వాళ్ళ, ఎవరి నమ్మకాలు వాళ్ళ, ఎవరి విశ్వాసాలు వాళ్ళ. ఒకరి విశ్వాసాన్ని కాదనే హక్కు కూడా మనకు లేదు. మన విశ్వాసాల జోలికి ఎవరన్నా వస్తే, మనల్ని ఎవరన్నా కాదంటే ఈ దేశాన్ని, ఈ దేశ శాంతి భద్రతలను, అలాగే ఈ దేశం కోసం నిరంతరాయం శ్రమిస్తున్నటువంటి పెద్దలను, పూజ్య స్వామీజీలని, సంతులని, ఆశ్రమాలని, మఠాలని, గుళ్ళని, గోపురాలని ఎవడన్నా కూల్చడానికి వస్తే వాళ్ళని ప్రశ్నించి ప్రతిఘటించి తగిన సమాధానం చెప్పమని ఏర్పాటు చేసిందే హిందూ సమావేశం. అర్థమైందందరికీ? అర్థమైందా? చిట్ట చివరి ఒక మాట చెప్పి ఈనాటి ఈ ప్రసంగాన్ని అమృతతుల్యంతో సమాప్తి చేస్తాను. చూడండి, చాలామందికి ఆర్ఎస్ఎస్ అంటే కొన్ని భావాలు ఉన్నాయి, కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. వాళ్ళకి ఆ ఉద్దేశాలు రావడానికి కూడా కొంతమంది మేధావులు నూరిపోశారు, కొంతమంది వాళ్ళకు బ్రెయిన్ వాష్ చేశారు. నా మనస్సాక్షిగా త్రికరణ శుద్ధిగా నేను ఒక మాట చెప్తాను. ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటి? మనకు 2 కన్నులున్నాయి, భరతమాతకు 2 కన్నులున్నాయి. ఒక కన్ను ఈ దేశాన్ని కంటికి రెప్పవలే కాపాడేటటువంటి ఆర్మీ వ్యవస్థ, మిలిటరీ వ్యవస్థ. రెండవ కన్ను ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. నిస్సందేహంగా గుండెల మీద చేసుకొని చెప్తున్నాను నేను. ఎందుకోసం అంటే ఎన్నో విషయాలు మా చెవిన పడతాయి పొద్దున్న లేస్తే పొద్దుముక్కే వరకు. ఒక అతను ఏమంటాడంటే, ఒక మేధావి, భారతదేశాన్ని ఎప్పుడో బొట్టు లేని దేశంగా చేస్తుటిమి, భారతదేశాన్ని ఎప్పుడో రంగురంగుల బట్టలు కట్టకుండా ఒకే వర్ణం బట్టలు వేసుకునే వాళ్ళకి ఎప్పుడో చేసేస్తుటిమి, భారతదేశం మొత్తం గాజులు లేని కాపురం, రండముండల కాపురం ఎప్పుడో చేస్తుటిమి. మాకు 2 అడ్డముండరు, 2. ఒకటి ఈ దేశపు సమగ్రవంతమైనటువంటి రక్షణ వ్యవస్థ, రెండవది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఇవి 2 అడ్డముండాయి. లేకపోతే ఈ దేశం ఎప్పుడో ప్రపంచ పటంలో ఇంకొక దేశంగా మారుతుంది అని చెప్పాడు ఎవడో ఒకడు. చెప్పిన వాళ్లకు ఈ వేదిక మూలకంగా ఒక హెచ్చరిక. నీవు కాదు, నీ తాత ముత్తాత 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 ముత్తాతలు వచ్చినా ఈ దేశాన్ని ఎవడేం చేయలేడు, మా ధర్మాన్ని ఎవడేం చేయలేడు. ఎందుకోసం ఈ మాట చెప్తున్నానంటే అహంకారం కాదు, మీలాక పే బల్పు కాదు. మాకు మా తపస్సు మీద, మా నిగ్రహం మీద, మా మంత్రశక్తి మీద మాకుండే నమ్మకం. ఈ దేశంలో ఎందరో యోగులు, ఎందరో సిద్ధపురుషులు, ఇటువంటి మఠాధిపతులు, పీఠాధిపతులు రోజు ముప్పొద్దుల ఇష్టలింగ ఆరాధన చేసి పరమశివునికి తపస్సు చేసి ఆ యజ్ఞశక్తిని భూమికి దారబోస్తున్నారు. మా ఋషుల తపస్సు ఎన్నటికి వృధా కాదు. ఆ నమ్మకంతో చెప్తున్నాను. మా ధర్మం వైపు మీరు వచ్చినా, మా ధర్మం వైపు కన్నెత్తి చూసినా, మా ధర్మాన్ని, మా సంస్కృతిని మీరు ఏమన్నా గెలకాలని చూస్తే ప్రపంచ పటంలో మీరు కనబడరు. జాగ్రత్త. ఇది హెచ్చరిక కాదు. భారత రాజ్యాంగం ప్రకారంగా ఎవరి స్వతంత్రత కోసం వాళ్ళు మాట్లాడే హక్కు ఉంది. సనాతన ధర్మం కూడా అదే చెప్పింది. స్వీయ సంరక్షణ, మన ధర్మం కోసం, మన ఆత్మ సంరక్షణ కోసం, మన భావ స్వేచ్ఛ కోసం మనం మాట్లాడాలట. ఈనాడు మా అస్తిత్వం కోసం మేము మాట్లాడుతున్నాం, మా ధర్మం కోసం మేము మాట్లాడుతున్నాం. మీ వరకు మీరు చల్లగా ఉండండి, మీ పూజలు మీరు చేసుకోండి, మీ ప్రార్థనలు మీరు చేసుకోండి. మాకే పంచాయతీ లేదు, మాకే ఇబ్బంది లేదు.
మమ్మల్ని గెలకాలని చూస్తే మాత్రం ఊరుకోము, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఊరుకోము. ఇంకొక చివరి మాట, మేమెప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, మాలాంటి సాధువులు కానీ, హిందుత్వం కోసం ప్రాణం పన్నంగా పెట్టి పోరాడుతున్న కార్యకర్తలందరూ కూడా ముస్లిమ్స్కి ఎన్నడూ వ్యతిరేకం కాదు, క్రైస్తవులకు ఎన్నడూ వ్యతిరేకం కాదు. మేము కేవలం ఈ దేశపు కూడు తింటూ, ఈ దేశంలో బ్రతుకుతూ భరతమాతకే కన్నం పెట్టే ఉగ్రవాదులకు వ్యతిరేకం మేమందరం కూడా. పుల్వామా దాడి ఎవడు చేశాడు, పెహల్గావ్లో దాడి ఎవడు చేశాడు, అటువంటి ఉన్మాదులకు, అటువంటి మతోన్మాదులకు మేము వ్యతిరేకం తప్ప, మాతో కలిసిమెలిసి ఉంటూ ఈ దేశాన్ని గౌరవిస్తూ, ఈ దేశ శాంతి భద్రతలను గౌరవిస్తూ, మా జవాన్లను గౌరవిస్తూ, మా అస్తిత్వాన్ని గౌరవిస్తూ, మా వేద ధర్మాన్ని గౌరవిస్తూ, ఈ దేశంలో ఉండేటటువంటి ప్రతిష్టాత్మకమైన సనాతన ధర్మాన్ని గౌరవించే వాళ్ళని మేము కూడా ఎప్పుడూ గౌరవిస్తాం, స్వాగతిస్తాం. వాళ్ళ భుజాల మీద చేసుకుంటాం, వాళ్ళు ఇచ్చింది తింటాం, మేము ఇచ్చింది కూడా వాళ్ళు తినాలి. ఇది మా యొక్క నినాదం. ఈనాటి హిందూ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే. ఈనాడు ఆర్ఎస్ఎస్ యొక్క 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా హిందూ సభలు ఏర్పాటు చేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం అంతా, ఇంతకుముందు కర్ణాటకలో ముగిశాయి, ఆంధ్రలో ముగిశాయి, ఇప్పుడు తెలంగాణలో నడుస్తున్నాయి, రేపు మహారాష్ట్రలో నడుస్తాయి, భారతదేశం అంతా నడుస్తున్నాయి. భారతదేశం అంతా నడిచేటటువంటి ఈ ఉద్దేశం అంతా ఒకటే, దేశం బాగుండాలి, దేశ ధర్మం బాగుండాలి, ఈ దేశ శాంతి భద్రతలు బాగుండాలి. ఈ దేశాన్ని కంటికి రెప్పవలే కాపాడుతున్నటువంటి మిలిటరీ వ్యవస్థకు, అలాగే ఏ క్షణం ఏం జరుగుతుందో, ఎక్కడ ఉరకాల్సి వస్తుందో, పెండ్లం పిల్లలు ఇడిచి అని చెప్పి గుట్టుమంటూ ఉంటున్నటువంటి పోలీసు వ్యవస్థను కూడా గౌరవించాలనే మేము చెప్తున్నాము. అటమొచ్చిన పంచాయతీలు మనం చేస్తాం, అనవసరంగా పోలీసులను ఇబ్బంది పెడతాం. పాపం ఏడనేం జరిగితే వాళ్ళు ఫోన్ వచ్చేటాలకి ఉరకాలే, ఉరుకో వాళ్ళని కంట్రోల్ చేసే కోణం లోపల ఎంతమంది పోలీసు అన్నలు తమ్ములు గాయాల పాలైనరో, ఎంతమంది ఇబ్బందులు పడ్డారో. ఎందుకు వచ్చిన ఈ పంచాయతీ? మేము చెప్పేది అదే, కలిసిమెలిసి ఉందాం. మీరు మమ్మల్ని గౌరవించండి, మేము కూడా మిమ్మల్ని గౌరవిస్తాం. కానీ ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎంతసేపు ఉన్నా మమ్మల్ని కాంప్రమైజ్ కమ్మన్నారు, మమ్మల్ని లొంగి ఉండమన్నారు, మమ్మల్ని అణిగిమని ఉండమని చెప్పిండ్రు, మమ్మల్ని బుజ్జగించిండ్రు, మమ్మల్ని ఓదార్చిండ్రు, మమ్మల్ని లాలించిండ్రు తప్ప, వాస్తవం చెప్తున్న గుండెల మీద చేసుకొని మా జాతికి అన్యాయం చేసిండ్రు. చాలా వరకు మా హిందువులను చాలా మోసం చేశారు. భాయి అనేది మా నెత్తి మీద రుద్దారు, కానీ వేరే వాళ్ళ నెత్తి మీద రుద్దలేదు. ఇది మేము చూస్తున్నాం. అందుకే ఇప్పటికైనా మించిపోయింది లేదు, కలిసిమెలిసి ఉందాం. మేము స్వాగతిస్తాం. రారి, మా దేవుళ్ళతోనికి రారి, మేము కూడా మీ దేవుళ్ళతోనికి వస్తాం. మీరు ఇచ్చిన ప్రసాదం మేము తింటాం, మేము ఇచ్చిన ప్రసాదం మీరు తినండి. మీరు ఇచ్చే తీర్థం మేము తాగుతాం, మేమిచ్చే తీర్థం తాగండి. ఎవరు కాదంటారయ్యా? మేము అదే కోరుకుంటాం. సర్వే జనః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవతు. మేము అదే కోరుకుంటాం. మేము కోరేది అది. మాకెప్పుడు ఆ దురుద్దేశం లేదు. మీకే దురుద్దేశం ఉంది, మీకే చెడ్డ అభిప్రాయం ఉంది. మేము మాత్రమే ఉండాలి, మేమే ఉండాలి అని మీరు అనుకుంటారు. మేము ఎప్పుడు అనుకోలేదు. కానీ మేము చదివిన పురాణాల ప్రకారంగా నేనే ఉండాలన్న రావణాసురుడు కొట్టుకపోయిండు, నేనే బతకాలన్న దుర్యోధనుడు కొట్టుకపోయిండు, నేనే రాజ్యమేలాలని చెప్పిన కంసుడు ఓడిపోయిండు, నాశనం అయిపోయిండు, నేనే బ్రతకాలనుకున్న నరకాసురుడు పోయిండు, మహిషాసురుడు పోయిండు. అందరూ బాగుండాలన్న రాముడు మిగిలిండు, అందరు సుభిక్షంగా ఉండాలన్న కృష్ణుడు ఉన్నాడు. ఇది మీరు అందరూ ఆలోచించాలి. ఎవరు? మాకు తెలుసు, మీరు. మేమే ఉండాలనుకుంటున్న వాళ్ళు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. సృష్టి ధర్మానికి ఒక నియమం ఉన్నది. ఒకే జీవజాతి ఉండేటట్టుంటే 84 లక్షల జీవరాశులు ఎందుకు పుట్టించాడు భగవంతుడు? పోనీ మేమే ఉండాలనుకుంటే మీ దేవుడు ప్రపంచమంతా మిమ్మల్ని పుట్టిస్తుండేనయ్యా, మమ్మల్ని ఎందుకు పుట్టించిండు? కళ్ళు మూసుకొని పుట్టించిండా? అందుకే మీ ఉద్దేశం తప్పు, మీ ఉద్దేశం తప్పు. మెనీ మోర్ ఆఫ్ స్పిరిచువల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఈ ప్రపంచంలో. అన్నిటిని గౌరవించండి, మేము కూడా గౌరవిస్తాం. అవునా కాదా? అవునా కాదా? ఇంకొక చిన్న మాట. బిజ్వారం అనే ఒక చిన్న గ్రామం, ఆ గ్రామంలో చిన్న గుడిసె, ఆ గుడిసెలో చిన్న స్వామి, బక్కటి స్వామి, ఈ స్వామి. నేను నిన్నగాక మొన్న స్వామినైనా 2011లో బిజ్జారంకి వచ్చిన,
ఇప్పటి వరకు నడుస్తుంది ప్రయాణం. సరే నడిచింది, నా గొప్పలు నేను చెప్తే మీకేం అర్థమవుతుంది? ఇటువంటి పెద్ద మనుషులు చెప్పాలి. ఇప్పటి వరకు నా ప్రయాణంలో చాలామంది నన్ను తప్పర్థం చేసుకున్నారు. ఏమిటంటే స్వామి మతాల మధ్యలో చిచ్చులు పెడుతున్నాడు, మంచిగా ఉన్న వాళ్ళని రెచ్చగొడుతున్నాడని. అమ్మ తోడు భూదేవి సాక్షి నేను ఎవరిని రెచ్చగొట్టను. మీకు అర్థమవుతుందా? అమ్మ తోడు భూదేవి సాక్షి నేను ఎవరిని రెచ్చగొట్టను. రెచ్చగొట్టాల్సిన అవసరం కూడా నాకు లేదు. అటువంటి పాపిష్టోని నేను కాదు. నేను ఎప్పుడన్నా మహమ్మద్ ప్రవక్తను తప్పనన్నా, యేసు ప్రభువును తప్పనన్నా, బైబిల్ తప్పనన్నా, ఖురాన్ తప్పనన్నా అనను. ఎందుకోసమంట? విలువ తెలిసిన వాడు ఎప్పుడు తూలనాడడు. నాకు అన్ని విలువలు తెలుసు. 32 ధర్మాలు నాకు తెలుసు. 64 విలువలు నాకు తెలుసు. నా ధర్మం నాకు నేర్పిందయ్యా. నేనెందుకు తిడతా మిమ్మల్ని? పాడుగాల నేను తిట్టాను. ఒకటే నా నినాదం, ఒకటే. మమ్మల్ని మోసం చేసిండ్రు, మా వాళ్ళను మోసం చేసిండ్రు, ఏమీ తెలియని బలి పశువులను చేసిండ్రు మా వాళ్ళని జాగృతం చేసే కోణంలో నేను ఎప్పుడు ముందుంటాను. అది నా నినాదం. మా వాళ్ళు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేసిండ్రు. సుడప పోకురి. మన పెద్దలు తప్పు చేసిండ్రు, తెలియక చేసిండ్రు, భయంతో చేసిండ్రు, అజ్ఞానంతో చేసిండ్రు. ఆ తప్పు మీరు చెయ్యకుర్రి అని మా వాళ్ళని నేను వారిస్తున్నా. మా వాళ్ళని సరి అయిన గమనం వైపు నడిపిస్తున్నానే తప్ప మిమ్మల్ని తిట్టాల్సిన కర్మ నాకు లేదు. మిమ్మల్ని ఎప్పుడు నేను తిట్టను, మిమ్మల్ని ఎప్పుడు నిందించను, మిమ్మల్ని ఎప్పుడు నేను తూలనాడను. దయచేసి మీ పాదాలకు ప్రణమిల్లుతూ నేను అడుగుతున్నాను, నా మీద ఆ ముద్ర వేయకండి అయ్యా, మీకు దండం పెడతా. నేను ఎప్పుడు ఎవరిని తిట్టాను. మా వాళ్ళకు చెప్తున్నా, ఇతర వాళ్ళకు కూడా చెప్తున్నా. ఈ సత్యాన్ని మీరందరూ గుర్తుపెట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏమన్నా ఎక్కువ మాట్లాడితే నన్ను క్షమించండి అని ఇంకొక మాట కూడా కోరుకుంటూ, ఒకసారి గట్టిగా భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వందే వందే వందే, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. నేను చెప్పిన మాటలు చదువుకున్న వాళ్ళకు బాగా అర్థమైంటుంది. మోటోళ్ళకు అర్థమైందో లేదో తెలియదు, కానీ చదువుకున్న వాళ్ళకు బాగా అర్థమైంటుంది. మీ అందరికి చేతులు జోడించి దండం పెడుతున్నా. అర్థం కాని వాళ్ళకు మీరు అర్థం చెప్పండి. చూడండి, పాప మా స్వామి ఎప్పుడు కూడా తప్పు మాట్లాడాడయ్యా, ఉన్నది ఉన్నట్ల వాస్తవం చెప్తాడు. అటువంటి వాళ్ళను కూడా మనం ఎంకరేజ్ చేయకపోతే, ఆదరించకపోతే ఈ ధర్మాన్ని కాపాడడానికి దేవుడు కూడా రాడు అని గట్టిగా చెప్పండి. మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆశీర్వాదం చేస్తూ శుభమస్తు, స్వస్తి.